జానీ మాస్టర్ కేసులో సంచలన తీర్పు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు. సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన. పెళ్లి చేసుకుంటారన్న హామీతో ఖచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమన్న సుప్రీంకోర్టు. ముంబైలో ఓ వివాహితుడిపై 7 ఏళ్ల క్రితం వితంతువు పెట్టిన రేప్ కేసుని కొట్టేసిన సుప్రీంకోర్టు. మొన్న జానీ మాస్టర్ కేసులోనూ సేమ్ సీన్ రిపీట్. ఇష్టపూర్వకంగా శృంగారం నేరం కాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. పెళ్లి తర్వాత వివాహిత తన ఇష్టంతో మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే తప్పుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ముంబై కరార్ స్టేషన్ లో 7 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసును విచారించిన ధర్మాసనం అది తప్పుడు కేసుగా పేర్కొంటూ కొట్టివేసింది. ఈ సందర్భంగా రిలేషన్ బాగున్నప్పుడు కొంతకాలం శృంగారంలో పాల్గొని ఆ తర్వాత విడిపోతే కక్షతో రేప్ కేసులు పెట్టడం సరికాదని, ఇది పురుష సమాజానికి ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటామనే ఒప్పందంతోనే సన్నిహితంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధంపై గతంలో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబర్లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని తెలిపింది. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది. ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు కాబట్టి ఆమెకి షరతులు విధించలేం. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పు. దీనిని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. జానీ మాస్టర్ కేసులో సంచలన తీర్పు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు. సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన. పెళ్లి చేసుకుంటారన్న హామీతో ఖచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమన్న సుప్రీంకోర్టు. ముంబైలో ఓ వివాహితుడిపై 7 ఏళ్ల క్రితం వితంతువు పెట్టిన రేప్ కేసుని కొట్టేసిన సుప్రీంకోర్టు. మొన్న జానీ మాస్టర్ కేసులోనూ సేమ్ సీన్ రిపీట్. ఇష్టపూర్వకంగా శృంగారం నేరం కాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. పెళ్లి తర్వాత వివాహిత తన ఇష్టంతో మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే తప్పుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ముంబై కరార్ స్టేషన్ లో 7 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసును విచారించిన ధర్మాసనం అది తప్పుడు కేసుగా పేర్కొంటూ కొట్టివేసింది. ఈ సందర్భంగా రిలేషన్ బాగున్నప్పుడు కొంతకాలం శృంగారంలో పాల్గొని ఆ తర్వాత విడిపోతే కక్షతో రేప్ కేసులు పెట్టడం సరికాదని, ఇది పురుష సమాజానికి ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటామనే ఒప్పందంతోనే సన్నిహితంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధంపై గతంలో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబర్లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని తెలిపింది. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది. ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు కాబట్టి ఆమెకి షరతులు విధించలేం. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పు. దీనిని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.